ఏమబ్బా కాఫీ తాదురుగాని రండి. మా మరిదిని కూడా పిలు. మావోయ్ నువ్వు కూడా. అబ్బా తొందరగా రావే, ఎంత ఆలస్యం చేస్తావు? మీరు తీసుకోండి. ఏంద్రా ముఖం ఎంత అట్టా ఉంది? ఎక్కడికి వెళ్ళొస్తుండావు? ఏం లేదమ్మా, ఊరికట్ట బయటికి పోయి వచ్చిన. నీ ముఖం చూస్తే ఏదో జీవితాన్ని పోగొట్టుకున్నాడు మాదిరిలా ఉంది. ఏమైంది? ఏంలే, తలపోటుకుండాలి. ఇప్పుడు అమ్మకి నేను పూరి మెల్లో తాలికట్టిన చెప్పకపోయినా పూరిని ప్రేమిస్తూ ఉండేసాను చెప్పేయాలి. ఎట్టకట్ట అమ్మని ఒప్పించుకోవాలి. గోవిందం చేస్తుండే తప్పు నేను చేస్తే పూరి నాకు తక్కకుండా పోతుంది. ఏం చెయ్యాలి? చెప్పేయాలి. ఏమిరా ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టుండావు? నీ మొహం చూస్తా ఉంటే ఏదో తేడాగా ఉండాది. ఏంది విషయం? ఏం లేదవ్వా, నేను అమ్మతో మాట్లాడాలా. చెప్పు, ఏంది? ఏడు కాదమ్మా, నీతో కొంచెం తనీగా మాట్లాడాలా. తనీగా మాట్లాడడానికి ఏముంది? ఏమున్నా అందరి ముందే మాట్లాడు. దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావు నువ్వు? అటు కాదుమా, ఇది నీతోనే మాట్లాడాలా. నిన్నే అడిగేది, దేని గురించి మాట్లాడాలా? నా పెళ్లి గురించి. ఏంది? నీ పెళ్లి గురించా? ఇంకా మీ అన్నకే పెళ్లి కాలేదు, నీకు సంబంధాలు చూడలేదు, అప్పుడే నీ పెళ్లి గురించి మాట్లాడేదేంది? మా చిన్నప్పటి నుంచి నీకు ఏది ఇష్టమైతే దాని ప్రకారం నడుచుకున్నావు. నీ మాట ఎప్పుడు కాదనలేదు. ఇప్పుడు కూడా నీ మాట కాదనే ధైర్యం నాకు లేదు. కానీ నాకు కొన్ని ఆశలుంటాయి కదమ్మా. గోవింద్ కూడా నీ బలవంతం మీద పెళ్లి కొప్పుకున్నాడు. ఒప్పుకుంటే ఇప్పుడు ఏమైందిరా? కన్నతల్లికి తెలీదా కొడుకేం కావాలనేది? ఆడమ్మ మాట్లాడినాడు కనుకనే గౌతమ్ మీద పెళ్లికి సిద్ధమైపోయాడు. ఆడు చూడు ఎంత సంతోషంగా ఉన్నాడు. ఆడు చూసి నేర్చుకోరా. లేదు మామా, ఆ నువ్వు అనుకుంటున్నట్టు సంతోషంగా లేడు. అంటే మా అది ఏవరా తిన్నదరగకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? ఈ కొంపలో ఎవరికి సొంత ఆలోచనలు సొంత ఆశలు ఉండకూడదు. నోరు మూసుకొని రా. అది కాదు నాయనా, నువ్వు ఉండు. మా చంపేస్తా నోరు తెచ్చావుంటే. గోవింద్ గడికి లేని ఆశలు నీకున్నాయా? వాడు ఆశలో చంపేసుకుంటా ఉన్నాడు. ఇంకా నువ్వేంద్రా? నీకు మాత్రం ఒప్పుకుంటారా ఏంది? వాడికి ఒక న్యాయం నీకొక న్యాయం ఏముండదో. అందరికీ అన్యాయమే. కొంపలా తగలడింది. రైట్ నాయనా, మాట్లాడాలా? ఆయన ఏదో కొడుకు జీవితాన్ని ఉద్ధరించేసినట్టు మాట్లాడుతున్నాడు. నోటికొచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదు. 30 ఏళ్లుగా నోరు మూసుకొని పడి ఉన్నానేడా? ఆగనాయనా. రైట్ ఏం చేయదలుచుకున్నారా నువ్వు? లేదు నాయనా, పూరి లేకుండా నేను బతకలేను నాయనా. వీడు మాత్రం గీత లేకుండా బతకగలడా? వీణ్ణి గీతని కలిపేదానికి నానా తిప్పలు పడతా ఉండవు. ఇప్పుడు నువ్వు పూరి గురించి చెప్పావంటే మొత్తం వీడి జీవితం కూడా సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడు నీకంత తొందరగా వచ్చింది. వీడిదంటే పెళ్లి దాకా వచ్చేసింది. పెళ్లి పనులు మొదలెట్టేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలని టెన్షన్ పడి చస్తా ఉంటే నువ్వు మొత్తం పెంట చేయాలనుకో. నోరు మూసుకొని ముందు వీడి పెళ్లి గాని, తర్వాత నీ గురించి ఆలోచిద్దాం. అర్థమైందా? అది కాదు నాయనా. నోరెత్తితే బాగుండదు చెప్తున్నా. నీ ఒక్కడి జీవితమే చూసుకొని స్వార్థంగా ఆలోచించొద్దాం. మా మా అమ్మ
వచ్చేసావా? ఏంటింత తొందరగా వచ్చేసావు? ఇప్పుడు ఏమైందని సెల్వి అంత కోపంగా ఉన్నావు? ఏయ్ చేతి కోపమంట కోపం. అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా? బాధ్యత తెలుస్తుందా? హలో, ఏంటి ఆ మాత్రం బాధ్యత లేకుండానే ఉన్నానా నేను? ఉంటే ఇలా చేసేదానివి కాదు. వెళ్ళేటప్పుడే చెప్పాను కదా, అసలు నువ్వు ఈరోజు బయటికి వెళ్ళొద్దు, మీ అక్కకి పెళ్లి చూపులు చూడ్డానికి వస్తున్నారు అని. అసలు ఎన్నిసార్లు ఫోన్ చేశామో తెలుసా? అబ్బా, నేనేం చేయను? అక్కడ సిగ్నల్స్ లేవు, త్వరగా పని తెమల్లేదు, టైం అయిపోయింది. అయినా పెళ్లి చూపులు అక్క కదా ఏర్పాటు చేశారు, నాకా? ఆ నీకేర్పాటు చేసినా నువ్వు టైంకి పెళ్లి చూపులకు రావే, ఇలాగే చేస్తావు. సర్లే, అప్పుడు చూద్దాం గాని. ఏంటి వాళ్ళొచ్చి వెళ్ళిపోయారా? ఏయ్, కొంచెం కూడా పెళ్లి చూపులకు రాలేదన్న బాధ లేదా నీకు? చాలా ఈజీగా అడిగేస్తున్నావు. అమ్మా, ఇప్పుడు పెళ్లి చూపులకి నేనుండి నచ్చకపోవడం ఏంటి? మా అందరికీ నచ్చటం, తాంబూలాలు పుచ్చుకోవడం కూడా అయిపోయింది. ఏంటమ్మా నువ్వనేది? జరిగింది చెప్తున్నాను గీదా. అబ్బాయి వాళ్ళొచ్చారు, ఒకరినొకరు చూసుకున్నారు, మాట్లాడుకున్నారు. అసలెంత సరదాయిన కుటుంబమో తెలుసా? మన పూరి చాలా అదృష్టవంతురాలు. అమ్మాయిని చూసి నచ్చింది అన్న మరుక్షణమే ఎప్పుడు తాంబూలాలు పుచ్చుకుందావా అని ఒక మాట అడిగాను, అంతే. వాళ్ళు ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు, వెంటనే మార్చేసుకుందామని చెప్పి తాంబూలాలు కూడా మార్చేసుకొని వెళ్లిపోయారు. నిశ్చితార్థం కూడా అయిపోయింది. అమ్మా, ఏంటమ్మా నువ్వనేది? ఎందుకు తొందరపడ్డారు మీరు? ఏంటే, మీ అక్కకి పెళ్లి కుదిరిపోయిందని సంతోషించకుండా ఎందుకు తొందరపడ్డారు అంటావేంటి? అన్నీ చూసుకొని కదా చేసుంటాం. అలా కాదమ్మా, చూసిన వెంటనే నిశ్చితార్థం ఏంటి? కాస్త ఆగొచ్చు కదా, ముందు వెనక చూసుకోవచ్చు కదా. అన్నిటికీ ఎందుకు మీకంత తొందర? అసలు నిజం చెప్పు, పూరి ఒప్పుకుందా? నువ్వు నాకు నిజం చెప్పవే. అది ఒప్పుకోదని అంత గ్యారంటీగా నువ్వెలా చెప్తున్నావు? అసలేం జరుగుతోంది? నువ్వు అది కలిసి ఏమైనా చేస్తున్నారా? అది కాదమ్మా. చూడు, పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే చంపేస్తా చెప్తున్నా. మాకు తెలీదా ఏది మంచో ఏది చెడో? మాకంటే మీరు గొప్పగా తెలుసుకొనేస్తారా ఎవరు ఎలాంటి వాళ్ళు అని? అన్నీ చూసి తెలుసుకొని ఆచితూచి అడిగేస్తాం. ఇంకో వారం తర్వాత పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు ఏంటి అనేది మాట్లాడుకుంటాం. అప్పుడైనా ఇంట్లో ఉండు. సరేగాని కాఫీ పెడతాను, నువ్వెళ్ళి మొహం కడుక్కో. హ్మ్. ఏంటి పూరి ఇదంతా? అంత నా తలరాత. నేను వద్దు వద్దు అంటున్న తాంబూలాలు పుచ్చేసుకున్నారు. అమ్మకి చెప్పాను, వెళ్ళలేదు. నీకు ఫోన్ ట్రై చేశాను, దొరకలేదు. సరే ఊరుకో, ఏడవకు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? అసలు అసలు నా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? అరే, ఇప్పుడేమైంది? ఎవడో వచ్చాడు, చూశాడు, వీళ్ళు తొందరపడి తాంబూలాలు పుచ్చేసుకున్నారు. పెళ్లి
చూడు, ఏది ఏం జరిగినా నువ్వు కోరుకున్న లైఫ్ నీకు దొరుకుతుంది. నువ్వు దేని గురించి భయపడకు. ఒక వారంలోగా నీ జీవితానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంటాను. నిన్ను బాలాజీని ఒకటి చేస్తాను. ఓకేనా? మీ అమ్మకి మీ అవ్వబుద్ధులు కొన్ని అంటుకున్నాయిరా. అందుకే కన్నింగ్ ఆలోచనలు చేస్తుంది. చాలా విషయాల్లో మీ అమ్మ మంచిదిరా. 4-5 విషయాలున్నాయి, అవి మనుషులనే వాళ్లే భరించలేరు. అసలు చూడు, ఎంత తెలివిగా ఎత్తుగడలేసిందో. నువ్వు గీత ఇష్టపడుతున్నారని ఎక్కడో పసిగట్టేసిందిరా. అందువల్లే గీత ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు పెళ్లిపీటల దాకా ఎదురుపడకూడదని చెప్పి తెలివిగా గౌతమ్ ఇంట్లో పెళ్లి పనులు చూసుకో అని చెప్పి పంపించేసింది. ఛ, నిన్ను పెళ్లి కొడుకుని చేసిన తర్వాత గడప దాటకూడదనే ఆంక్షలుంటాయి కదా. అందువల్ల నువ్వు గీతను కలుసుకోలేవు, మీరేది ప్లాన్ చేసుకోలేరు, పెళ్లి చేసుకోలేరు. ఇది మీ అమ్మ ఆలోచన. నువ్వు చెప్పింది ఆలోచిస్తుంటే అక్షరాల కరెక్ట్ అనిపిస్తున్నది నాయనా. కానీ ఒకటి, నేను గీతని పీటల మీద చివరి క్షణాల తాళి కట్టి భార్యం చేసుకోవడంలో ఎందుకో నా సంతోషాన్ని పోగొట్టుకుంటున్న ఫీలింగ్ ఉంటుంది. గీత నాకు కావాలి, కానీ ఇట్ట కాదనిపిస్తున్నది. రేయ్, మీ ఇద్దరికి పెళ్ళేదే నా కష్టం అంటుంటే దీంట్లో మళ్ళీ ఫీలింగ్ కూడానా? ఎట్నో గట్నో పెళ్ళి అవుతుంది కదా. ఆ మాటకొస్తే నేను మీ వద్ద నెట్ట చేసుకున్నా, నేరుగా తీసుకుపోయి గుడి ముందు నుంచోబెట్టినా. 3 సెకండ్లో 3 ముళ్ళు వేసిన. దానికి ముందు జరగాల్సిన తంతులేమన్నా మాకు జరిగినాయా? లేదు కదా. మీ వద్ద నాకు భార్య కదా, గమ్మునే ఏదో ఒకటి కలిసి వచ్చి మీరిద్దరు భార్యాభర్తలైతే అదే చాలు. ఓ ఫీలింగ్ అవమాక. రే నువ్వురా, పెళ్ళి అనేది ఒక తీపి జ్ఞాపకంగా ఉండాలి. నేను ఒక ఐడియా ఆలోచించాను నాయనా. ఏంది? సరేరా. అవును, ఈ బాలాజీ గడింది మొహం మార్చుకొని ఏదో మనసులో పెట్టుకుని కుమిలిపోతా ఉండాడో నీకేమన్నా చెప్పాడా? వాడా ఇంతకు ముందు లోడో వాగేవాడు, ఇప్పుడు అసలు మాటామంతి లేకుండా మూలన ముడుచుకొని కూర్చొని ఏదో జరిగింది గాని అది చెప్పట్లా. వాడు కంత్రిగాడినైనా నమ్మేదానికే లేదు. నాకు తెలిసి ఆ పిల్లల్ని లేపుకుపోయి పెళ్లి చేసుకున్నాడు అనుకుంటా. వాడు నా బ్యాచే. చెప్పు తీసుకొడతాడు. వాడు ఆ పని చేసినాడంటే ఇంకంతే, నరికి పోగులు పెట్టేస్తుంది మీ అమ్మ. అయినా అదంతా ఉండదులే. ఈ ఎదవ వల్ల ఆ పూరి ఏ కష్టాలు పడకుండా ఉంటే చాలు. ఇప్పుడు గీతకి బాలాజీ నా మెళ్ళో 3 ముళ్ళు వేశాడన్న విషయం చెప్పాలా వద్దా? బాలాజీని ప్రేమిస్తున్న సమయంలో కూడా గీత దగ్గర ఆ విషయం దాచేశాను. అప్పుడు నేను బాలాజీని ఇష్టపడ్డం అనేది తప్పో ఒప్పో అనే కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఆ తర్వాత నాకు తెలియకుండానే బాలాజీని ఇష్టపడ్డం మొదలు పెట్టాను. కానీ ఇప్పుడు అనుకోకుండానే, ముహూర్తం చూడకుండానే, ఇంట్లో వాళ్ళ ఆమోదం ఆశీర్వాదం లేకుండానే
ఆ బాలాజీ భార్యనైపోయాను. ఇప్పుడు ఈ విషయం గీతకు చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో, ఎలా తీసుకుంటుందో. దాచితే నేను ఈ విషయాన్ని దాచానని కోపడుతుందా? ఒకవేళ చెప్తే తనేం చేయగలదు? ఇప్పటికే గోవింద్కి తనకి పెళ్లి ఇబ్బందులున్నాయని టెన్షన్లో ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? గీత, నేను ఏంటి పురి, ఏమంటున్నా? ఏం లేదు, ఊరికే అడిగాను. ఒకవేళ అలా పెట్టకుండా పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? అమ్మా నాన్నల గుండె ఆగిపోతుంది. కనకరత్నం అత్త నిన్ను కోడలుగా ఒప్పుకోదు. ఆ కుటుంబం 2 ముక్కలైపోతుంది. అయినా ఇలాంటి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయేంటి? ఆ బాలాజీ చెప్పాడా? పారిపోయి పెళ్లి చేసుకుందాం, దూరంగా ఎక్కడికైనా వెళ్ళి బతుకుతామని చెప్పాడా? అదేం లేదు. చెప్పుంటాడు. చూడు, బాలాజీకి ఆవేశం ఎక్కువ. ఎమోషన్లో ఏవేవో పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాడు. వాటినంతా ఎంకరేజ్ చేయకు చెప్తున్నా. అసలు కల్లో కూడా అమ్మా నాన్నలకి తెలియకుండా అమ్మా, అంతా సిద్ధమైంది, పెళ్లి కుమారుణ్ణి తీసుకురండి. తీసుకొస్తున్నా పంతులు గారు. అమ్మా, అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయికి ఇరువైపులా కూర్చోండి. అబ్బాయికి తండ్రి ఎడం వైపున, తల్లి కుడివైపున కూర్చోండమ్మా. అన్నా, ఏం చెల్లమ్మా? రమ్మన్ బావా, వాము పెళ్ళై కొత్తలుడుగా ఇంటికి వచ్చినప్పుడు కూడా అరగలేదు కానీ ఇప్పుడు కొడుకు పెళ్లి కలుగుతున్నాడండి ఈయన.
ఏ స్వామి అలాగా పిలుస్తుంది గారా? ఎవడో కూలోని పిలిచినట్టు పిలవకూడదు. మొగుడిని రెస్పెక్టబుల్ గా వచ్చి మాట్లాడి తీసుకుపోమను చెప్పు. అబ్బు డిమాండా? ఎస్. ఏం చేస్తాం చెల్లే, సార్ కదిలేట్టుగా లేడు, నువ్వే వెళ్ళి పిలవాలంట.